హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జోన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అయితే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో, వీటికి సంబంధించి జస్ట్ 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేయొచ్చు. మీకు ఇనీషియల్‌గా స్టార్టింగ్ సాలరీనే 25,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకైతే గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే లేటెస్ట్‌గా అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో మనకి గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో, మనకిక్కడ అఫీషియల్‌గా అయితే ఈ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకిక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మెట్రిక్యులేషన్ అంటే 10థ్ స్టాండర్డ్ చదివితే సరిపోతుందన్నమాట. సో, మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయిన వాళ్ళు జస్ట్ 10థ్ పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి డిగ్రీ పాస్ అయిన, ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, బీటెక్ చేసినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 10థ్ పాస్ అయ్యి ఉంటారు కాబట్టి. మనకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి కేటగిరీ వైస్‌గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతది. సో, ఆ కేటగిరీ వైస్‌గా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నార్మల్ పీపుల్ అయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. 8 సెప్టెంబర్ 2024 నుంచి 22 సెప్టెంబర్ 2024 లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషన్ అన్నమాట. లాంగ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వంగానే అయితే మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతుంది. ఇదైతే ముందుగా అయితే మీకు వీళ్ళైతే షార్ట్ నోటిఫికేషన్ ద్వారా అయితే వీళ్ళు మనకి తెలియపరుస్తారనమాట. ఇది షార్ట్ నోటిఫికేషన్. ఇంకా లాంగ్ నోటిఫికేషన్ అయితే రావాల్సుంటుంది. సో, మనకి లాస్ట్ డేట్ చూసినట్లయితే 22 సెప్టెంబర్ అనమాట. సో, ఆ లోపలైతే మీరు అప్లై చేసుకోండి. ప్లేస్ ఆన్ డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకైతే చెన్నై లొకేషన్‌లో అయితే 6థ్ అక్టోబర్ నాడైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకి చెన్నై వెళ్ళాలా అని చెప్పేసైతే మీరు ఆలోచించకండి. ఒకవేళ మీరు గనక జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే, మీకు జాబ్ వచ్చినట్లయితే కనుక, వీళ్ళకి సంబంధించిన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఆఫీసులనేవి, బ్రాంచ్‌లనేవి ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళకి ఉండడం జరుగుతాయి. సో, మీరు మన తెలంగాణ అండ్ ఆల్సో మన ఆంధ్రప్రదేశ్ కూడా అయితే మీరు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. వీలుగా అయితే ఉండడం జరుగుతుంది. సో, వీళ్ళైతే మనకి గ్రూప్ సి ఉద్యోగాలకి అటెండర్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. పే స్కేల్ 1 సాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అయితే మనకి కేటగిరీ వైస్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకి ఇక్కడ క్యాంటీన్ అటెండెంట్ అనే జాబ్ పోస్ట్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, వీళ్ళైతే మనకి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టుల కిందైతే ఈ పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా. ఇదైతే మనకి తమిళనాడు అండ్ పుడుచేరి రీజియన్‌లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి చెన్నై లొకేషన్‌లో అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. 6థ్ అక్టోబర్ 2024 అయితే మనకి ఈ ఎగ్జామినేషన్‌లో అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఆహ్, టీఎన్ఐఎన్‌సి ఇన్‌కమ్‌టాక్స్.జిఓవి.ఇన్ ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. సో, లాంగ్ నోటిఫికేషన్ అయితే మనకి 8థ్ సెప్టెంబర్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి లాంగ్ నోటిఫికేషన్ రాంగానే మన ఛానెల్‌లో అయితే వీడియో కూడా అయితే చేయడం జరుగుతుంది. సో, తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే అప్లై చేయండి. సో, కంపల్సరీగా ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు.
సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి తమిళనాడు, పుడుచేరి రీజియన్ అని చెప్పేసి మీరు కంగారు పడొద్దు. ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు జాబ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత కొంత టైం తర్వాత అయితే మీరు జాబ్ అనేది ట్రాన్స్‌ఫర్ కూడా అయితే చేసుకోవచ్చనమాట. ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా అయితే మీరు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో, తప్పకుండా అయితే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోనైతే ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్‌కి కూడా అయితే షేర్ చేయండి. అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.